ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు పంపుండాల్సిందిరా. మనకేమన్నా నౌకర్లు కరువా? ఆ అమ్మాయి గురించి నువ్వెందుకు రా గొడవ పడ్డాం? నువ్వే ఆలోచించు. నీకేదైనా అయితే నేనేం కావాలరా? కాస్త నీళ్లు తీసురా. నాకేం జరగదమ్మా. ఇంకా ఏం జరగాలి? అచ్చోస్ రాంబోతున్నా మొహం వాడు. ముందు అమ్మాయిని వాళ్ళ ఇంటికి వెళ్ళమను. ఆ పని మాత్రం చేయలేను. జీవితంలో పెళ్లి చేసుకున్నాను నేను. ఒప్పుకున్నానంటే కారణం రంగనాయక్ మనసు ఇవ్వటం వల్లే. రామా వాళ్ళంటే నువ్వు ఒప్పుకుంటావో వద్దంటావో అని ఇంతకాలం నీ దగ్గర దాచుంచాను. ఏమిటి నువ్వు అనేది? అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటానన్నది పద్మినిని కాదా? ఏంటమ్మా నువ్వు అనేది? తన్ని కల్లో కూడా నేను ఆ ఉద్దేశంతో చూడలేదు. దాహం తీర్చుకోవడానికి నీళ్ళు అడిగామనుకున్నాను బావా, కానీ చేయి కడిగేశావు. పర్వాలేదు బావా, వస్తాను. పద్మిని, నువ్వు వెళ్ళకమ్మా. నేను వాడితో ఒకసారి అంతా విన్నాను అత్తయ్య. నా మాట వినమ్మా. లేదు, నేనేమీ బాధతో వెళ్ళడం లేదు. మీరే చూడండి, నాకు వెక్కిళ్ళ రావట్లేదు. రాజా, మీ మామయ్య గురించి నీకు సరిగ్గా తెలియదు బాబు. ఈ విషయం తెలిస్తే ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఏమైనా కానిమ్మా, నాకు పెళ్ళంటూ జరిగితే అది రంగనాయకతోనే, లేదా ఈ జీవితం ఇంతే. మధ్యలో నువ్వు ఇక్కడికి వచ్చాడేందు కానీ నేను అక్కడికి వెళ్ళమంది. బావంటే నీకు ప్రాణం కంటే ఎక్కువ అన్నావని కూలి పని చేసుకున్నావని క్షమించమని అడిగాను. రంగనాయకు బావని ఎక్కడెక్కడో వెతికి ఎంత కష్టపడి తీసుకొచ్చా తెలుసా నీకు? ఎందుకే? ఎందుకో? ముత్తు రంగనాయకు బావని రంగనాయక బావని ఎందుకు కొట్టాడు? రాడు ముత్తుకి మాట రానివ్వదంట, తాటుకులోడనే. అంతేకాదండి, దానికి మటుకు ముత్తు అంటే ప్రాణం అండి. అందుకు అయ్యండి. ఈ నిజం ఎందుకు దాచావురా? లోగడ పనోడు గురించి చెప్పినందుకు కొట్టారు కదండి, అందుకే దాని గురించి చెప్పలేదండి. నా దగ్గర దాచావు సరే, నీ యజమాని దగ్గర ఎందుకు దాచావురా? ఇది నీ జీవితానికి మంచి అవకాశం. కట్టు కథలు కట్టి నీ యజమాని నమ్మించు. రంగనాయక్ ఎక్కడా? ఇప్పుడే అటు వెళ్ళిందమ్మా. అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఏడుస్తున్నావు? నాకు మా బావ గురించి తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నానని కూడా తనకు తెలిసింది. ఊరుకోడు, తప్పకుండా వస్తాడు. ఆయన గురించి నాకు తెలుసు. ఏదో ఒక రోజు ఎవరినో ఒకటి తీసుకొచ్చి ఖచ్చితంగా తాళి కట్టిస్తాడు తెలుసా? నువ్వు అన్నది జరగదు రంగనాయ్. నా మాట విను. నువ్వు కాకుండా ఎటువంటి రాజకుమారుడు వచ్చినా సరే అతను నా కంటలో కట్టేది తాళి కాదు, ఉరితాడే అవుతుంది. అర్థం లేని మాటలు మాట్లాడుకు రంగనాయకి. నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా? నేను చెప్పేది విను. నీకంతా తెలుసు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం సర్వం మన అమ్మగారు, చిన్నబాబు గారే. యజమాని పెళ్లి కాకుండా పనుని ఎలా చేసుకున్నావు? అబ్బా, యజమాని యజమాని యజమాని, ఎప్పుడు చూసినా యజమానేనా? జీవితాంతా ఆయన పెళ్లి చేసుకోలేదనుకో, మనం పెళ్లి చేసుకోకుండా ఉంటావా? రంగనాయకి, నా మాట విను. నన్ను తాకు. చూసారయ్య గారు, ఆ అమ్మ వద్దు వద్దు అంటుంది, ముత్తు సంపెత్తనంటున్నాడు. ఆ అమ్మ ఎవరినో ప్రేమించిందంటండి. అది తెలుసు కూడా తన్నే కట్టుకొని బలవంతం చేస్తున్నాడు. చూడండి చూడండి ఎట్ట బెదిరిస్తున్నాడా. పాపం ఆ పిల్ల తినగండంగా బతుకుతోంది. ఆఖరి మాట విను. నువ్వు అమ్మగారితో చెప్పి ఎలాగైనా మన పెళ్లికి ఏర్పాటు చేయలేదు. నేను నీతో మాట్లాడను, ఈ జన్మలో నీకు కనిపించను. ఇదిగో చూడు రంగనాయకి, వెంబడిస్తున్నాడు చూడండి. ఇదే కాదండి, ఇంకా చాలా ఈశయాలు ఉన్నాయండి. తమరుప్పు తింటూ తమరికే ద్రోహం చేస్తున్నాడని తెలిసి తట్టుకోలేకపోతున్నానండి.
చెప్తే ఏమనుకుంటారని. ఏమనుకోను. తమకి నాటకాలంటే ఇట్టమని సొత్తు అంతా నాటకాలకే దారబోతున్నారని అమ్మగారికి చెప్పి సగం సొత్తు ఆడిపేర రాయించుకున్నాడు అయ్యగారు. తమరికి నీళ్ళ ఉంటూనే ఎన్ను పొడిచాడు చూసారా? అయ్యగారు గుర్రాలు కావటం లేదు అయ్యగారు. వాడు పెంచిన గుర్రాలు కదా, వాడి బుద్ధిలో వచ్చుంటాయి. తాటూడేలా కుట్టి తీసేయటం. నీకెంత ధైర్యం ఉంటే నా గుర్రాన్ని కొడతావు? నా బండి ఎక్కడానికి నీకు అధికారం ఎవరిచ్చారా? నేనే వాడికి అధికారాన్ని ఇచ్చా. ఇంకెప్పుడు నీ చేతులు వాటిని తాకకూడదు. నీ కాళ్ళు ఈ గడప తొక్కకూడదు. నువ్వు నా కంటి ముందు ఉండకూడదు. నువ్వు చేసిన ద్రోహానికి సజీవ దహనం చేస్తుండేవాడిని. కానీ ఇన్నేళ్లు కలిసిన పాపానికి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. మర్యాదగా వెళ్ళు ఇక్కడి నుంచి. చిన్నబాబు, నేనేం తప్పు చేశాను? మాట్లాడకో. నాకంతా అయోమయంగా ఉంది. ఏంట్రా దద్దంలా నించుంటావు? వీళ్ళని ఇక్కడి నుంచి తన్ని తరిమేరా. అయ్యో ముత్తు. భగవాన్, రామ్మా. ముత్తు లేకుండా ఇవి ఇక్కడికి వచ్చినాయి ఏమిటి? రా. ఇంకా వెళ్ళకపోతే నేనే వీడిని మెడబట్టి బయటకు గంటుతాను. విసిరినదా విధిగాలం ఏమిటి అలా ఉన్నారు? ముత్తేడి. ఏ చలపతి, అమ్మా. రైట్. ఏం జరిగింది? ముత్తి ఏడి చెప్పరా? ముత్తుని అయ్యగారు వెళ్ళగొట్టారమ్మా. ఆ? రాజా!
కూతురు ఎందుకు వెళ్ళగొట్టావు? ఎందుకు వెళ్ళగొట్టావు? దేనికి వెళ్ళగొట్టావు? చెప్పరా? పని కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారా? చెప్పరా? చెప్పు, చెప్పరా? ఎందుకు వెళ్ళగొట్టావు? అమ్మా, నన్ను అమ్మ అని పిలవకు. ముత్తుని వెళ్ళు అన్న ఆ నోటితో నన్ను అమ్మ అని పిలవకురా. ముత్తు ముత్తు ముత్తు, సొంత బిడ్డ కన్నా నీకు వాడే ఎక్కువైపోయాడా? అవునరా, నీకన్నా వాడే నాకెక్కువ. వాడి నిజ స్వరూపం గనుక నువ్వు తెలుసుకుని ఉంటే ఇలా మాట్లాడేదాన్ని కాదు. నీకేం తెలుసురా ముత్తు గురించి? రంగనాయకుని నేను ప్రేమించానని తెలుసు కూడా ముత్తు కావాలని రంగనాయకుని చేసుకోవాలని పట్టుబట్టాడు, తన్ని బెదిరించాడు. అది నేను నా కళ్ళలో చూశాను. కావాలంటే తన్నే అడుగు. ఎవరిని అడగాలరా పిచ్చి సన్నాసి? నేనంటున్నాను, రంగనాయకి నిన్ను ప్రేమించట్లేదు, ముత్తుని ప్రేమిస్తోంది. అమ్మన్నది వాడు నన్ను నిన్ను నమ్మించి మోసం చేశాడు అనుకున్నాను. రంగనాయకుని మోసం చేశాడు. ఏం మోసం చేశాడు? ఏమీ తెలియనట్లు మాట్లాడుకో. నా గురించి ఏమేమో చెప్పి నిన్ను నమ్మించి మన ఆస్తిలో సగం వాటా రాయించుకోలా? ఛీ, నోరు వీరా. మోసం చేసింది ముత్తు కాదురా, మనమే వాడిని మోసం చేశాం. వాడి సొత్తేరా మనం కూర్చుని తింటున్నావు. ఈ ఇంట్లో తిరిగి కాలు పెట్టే అర్హత లేదని నువ్వు వాడిని గంటేశావు. మనకేరా ఇంట్లో ఉండే అర్హత లేనిది. ఎందుకంటే ఈ ఇంటికి హక్కుదారుడే వాడురా. వాడి భిక్షేరా ఇవాడ ఈ జీవితం.